హలో ఆల్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. డైలీ మనం ఏంటి అంటే కరెంట్ అఫైర్స్ క్లాసెస్ అనేవి చూస్తున్నాం కదా. సో ఈరోజు మనం ఏంటి అంటే ఇంకొన్ని ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అనేవి డిస్కస్ చేద్దాం. సో యాజ్ లైక్ ఎవ్రీడే కింద కామెంట్ బాక్సెస్లో అందరూ ఆన్సర్స్ అనేవి కరెక్ట్ రాస్తున్నారు. సో నేను మొన్న కరెంట్ అఫైర్స్లోని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ తాలూకా హెడ్ క్వార్టర్స్ గురించి మీకు అడగడం జరిగింది కదా. సో దాని గురించి ఎవరైతే మీరందరూ 1948 ఆరిజిన్ అని చెప్పేసి హెడ్ క్వార్టర్స్ జెనెవా, సో ఇదంతా కూడా కరెక్ట్గా ఆప్షన్స్ అనేవి పెట్టడం జరిగింది అలాంగ్ విత్ ది ఆప్షన్స్. సో మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ మనకు వచ్చేసరికి నేను దేని గురించి నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ గురించి అడిగాను. సో దట్ ఈస్ కరెక్ట్ అండ్ వెరీ గుడ్ ఆల్ ఆఫ్ యూ. సో ఇదే ప్రాసెస్ని కంటిన్యూ చేయడానికి ట్రై చేయండి డైలీ. సో ఈరోజు నుండి మీకు ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి అంటే నేను మీకు మీరు ఎవరైతే ఎల్టీఎక్స్ క్లాసెస్ డైలీ కరెంట్ అఫైర్స్ అనేవి ఫాలో అవుతున్నారో ఇక్కడ నుండి మీకు కంఫర్టబుల్గా ఉండాలని చెప్పేసి నేను డైరెక్ట్ మీకు పీపీటీ లాగా చేసేయడం అనేది జరిగింది. సో ఇది ఏంటి అంటే మీకు అడ్వాంటేజ్, మీరు టెలిగ్రామ్ క్లాసెస్లో జాయిన్ అవ్వడం ద్వారా మీకు ఏంటి అంటే ఇమ్మీడియట్లీ లైక్ మీరు ఈ క్లాస్ అయిపోగానే ఈ పీపీటీ అనేది కూడాను మీకు అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. సో దీని ద్వారా ఏంటంటే మీరు నోట్స్ని సేవ్ చేసుకోవడం అనేది ఈజీ అయిపోతుంది. సో ఇక్కడ నుండి మీరు క్లాస్ వినడం అనే ఫోకస్ అనేది పెట్టుకోవచ్చు హ్యాపీగా. ఓకేనా. సో ఈరోజు క్లాస్ అనేది స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్. ఇప్పుడు మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు ఏంటి అంటే ఏపీఎస్సి గ్రూప్ 2 కోసమని సివిల్స్ ఫ్యాకల్టీ చేత టీచ్ చేయబడింది. అది కూడా రీసెంట్గా రిలీజ్ చేసిన సిలబస్ ద్వారా. అయితే ఇవి మనకి ఇప్పుడు అవైలబుల్గా ఉన్నాయి ఎల్టీఎక్స్ క్లాసెస్లోని. ఒకటి వచ్చేసరికి మీకు రికార్డెడ్లో ప్రిలిమ్స్ మాత్రమే ఉన్నాయి 7,000 రూపాయలకి. అండ్ ఇంకొకటి రికార్డెడ్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ వచ్చేసరికి మీకు ఏంటి అంటే 10,000 రూపీస్కి అవైలబుల్గా ఉన్నాయి. బట్ దీని అడ్వాంటేజ్ మీకు ఏం తెలుసా, దీంతో పాటు మీకు ఫ్రీ టెస్ట్ సిరీస్ అనేది కూడా రాబోతుంది. సో దీనివల్ల మీకు ఏంటి అంటే మీకు ఎప్పటికప్పుడు క్లాసెస్ అనేవి అయిపోయి మిమ్మల్ని మీరు ఇవాల్యుయేట్ చేసుకోవడంలోని మీకు హెల్ప్ చేస్తుంది టెస్ట్ సిరీస్ అనేది. సో ఫైనల్లీ ఎగ్జామ్కి వెళ్ళేసరికల్లా మీకు చాలా ఈజీ అయిపోతుంది, ఎగ్జామ్ అనేది హ్యాండీ అయిపోతుంది. అప్పటికి మెనీ క్వశ్చన్స్ అనేవి చూసుంటారు, ఎలిమినేషన్ టెక్నిక్స్ తెలిసిపోతుంది, కీవర్డ్స్ అర్థమైపోతూ ఉంటుంది, ఎక్కడ ఫోకస్ చేయాలి ఎక్కడ ఫోకస్ చేయకూడదు అనేది అర్థమవుతుంది. దీని తాలూకా అడ్వాంటేజ్ అనమాట. అండ్ దిస్ కమ్స్ విత్ ది లైఫ్ టైమ్ వ్యాలిడిటీ ఆపర్చునిటీ. సో దీనివల్ల మీకు ఏంటి అంటే ఎగ్జామ్ క్లియర్ అయినంత వరకు మీరు ఎల్టీఎక్స్ క్లాసెస్ తాలూకా సపోర్ట్ అనేది అలాగా మీరు గెయిన్ చేయొచ్చు. దీనికి రిలేటెడ్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి 7893899553 ఈ నెంబర్కి కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. ఓకేనా. సో ఈరోజు ఫర్దర్ ఆర్టికల్స్ అనేవి చూద్దాం. సో వెల్కమ్ టు గ్రూప్ 2 కరెంట్ అఫైర్స్ బై శాంతి మ్యామ్. సో ఫస్ట్ ఈరోజు ఏంటి అంటే మనకి ఏ టాపిక్స్ అనేవి ఈరోజు కవర్ చేస్తున్నామో చూద్దాం. ఈరోజు టాపిక్స్ వచ్చేసరికి ఫస్ట్ వన్ వచ్చేసరికి ఇండిపెండెన్స్ డే స్పీచ్. సో ఇది మనకు తెలుసు, నిన్న ఇండిపెండెన్స్ డే స్పీచ్ అనేది మనకి నరేంద్ర మోడీ గారు ఇవ్వడం జరిగింది. సో ఆ స్పీచ్ హైలైట్స్ అనమాట. ఇది మనకి ఎలా ఉపయోగపడుతుంది మేడం ఎగ్జామ్లోని, దీని మీద ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్ అనేది కరెంట్ అఫైర్స్లో మనకి అపేర్ అవుతుందో కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఈవెన్ ఒక ప్రైమ్ మినిస్టర్ లెవెల్లో ఉన్న క్యాండిడేట్ ఎప్పుడైనా సరే ఏదైనా అడ్రస్ చేస్తూ స్పీచ్ ఇచ్చారనుకోండి, సో దానివల్ల అడ్వాంటేజ్ అనేది చాలా చాలా ఎక్కువ ఉంటుందన్నమాట ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో. సెకండ్ ఆర్టికల్ వచ్చేసరికి ప్రధాన్ మంత్రి భారతీయ జన్ ఔషధి కేంద్రాస్. ఒకటి ఏంటి అంటే ఇది మనకి మెయిన్స్లోనైనా అడగొచ్చు, సైన్స్ అండ్ టెక్నాలజీ పేపర్లోని, లేదా ప్రిలిమ్స్ కరెంట్ అఫైర్స్లోనైనా స్కీమ్స్లోనే అడిగే స్కోప్ అనేది ఉందన్నమాట. సో ఇది రెండిట్లోని అడిగే స్కోప్ అనేది ఉంది. అలానే థర్డ్ వచ్చేసరికి నేషనల్ స్పేస్ ఇన్నోవేషన్ ఛాలెంజ్. ఒకటి వచ్చేసరికి మనకి ఏంటి అంటే ప్రిలిమ్స్లోని గవర్నమెంట్ స్కీమ్లోని ఎవరు లాంచ్ చేశారు ఏంటి, దీని గురించి ఏంటి అనేది కరెంట్ అఫైర్స్లో డైరెక్ట్గా అడిగే స్కోప్ ఉందన్నమాట. లేదా ఇంకా అదర్వైజ్ ఈ స్కీమ్ గురించి కూడా, అంటే దీంట్లో ఇన్నర్ స్కీమ్ ఉంది, దాని గురించి కూడా మేబీ అడిగే స్కోప్ అనేది ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి డీబీటీ ఇన్ ఎన్ఏపిఎస్. డీబీటీ ఏంటి, ఎన్ఏపిఎస్ ఏంటి, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్. డీబీటీ, ఎన్ఏపిఎస్ అంటే ఏంటి, నేషనల్ అప్రెంటిస్షిప్ ప్రోగ్రామ్ అనమాట. సో ఇది ఏంటి అనేది చూద్దాం. ఇది మనకి అగైన్ డైరెక్ట్గా ఈ స్కీమ్ గురించి అడిగే స్కోప్ అనేది ఉంది, లేదా ఇది ఏ మినిస్ట్రీలోకి వస్తుంది అనేది అడిగే స్కోప్ ఉంది. అండ్ అలా కాకుండా మనకి ఏంటి అంటే ఈవెన్ ఎకానమీలో మీకు వచ్చేసరికి ఏంటి అంటే ఈ అప్రెంటిస్షిప్ మీద, మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ ఎడ్యుకేషన్, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ మీద కూడా క్వశ్చన్స్ అడిగే స్కోప్ అనేది ఉండిందనమాట. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ జయద్ తల్వార్
సో ఈ ఆర్టికల్ మీకు వచ్చేసరికి ఏంటి అంటే డైరెక్ట్గా కరెంట్ అఫైర్స్లోని మీకు ఇంపార్టెంట్. జాయద్ తల్వార్ అనేది ఎవరెవరికి మధ్య జరిగింది, లేదంటే సైన్స్ అండ్ టెక్నాలజీలో సెక్యూరిటీ పార్ట్ అనేది ఉంటుంది. ఆ సెక్యూరిటీ పార్ట్లోని దీంట్లోని ఇండియా వాళ్ళు ఏమేమి యూజ్ చేశారు అండ్ వాటి తాలూకా ఇంపార్టెన్స్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేవి, ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి కూడా మనకి అడిగే స్కోప్ అనేది ఉందన్నమాట. సో విత్ దట్ నోట్ ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ ద ఫస్ట్ ఆర్టికల్. ఓకే, సో ఫస్ట్ ఆర్టికల్, సి దిస్ ఈజ్ లైక్ ఐ డే స్పీచ్ అనమాట, ఇండిపెండెన్స్ డే స్పీచ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లిటిల్ బిట్ బ్యాక్గ్రౌండ్ అనేది చూద్దాం. సో ఆగస్ట్ 15th మనం ఆల్రెడీ నిన్న ఆగస్ట్ 15th ఇండిపెండెన్స్ డే గురించి కానీ ఆర్ అదర్వైజ్ ఇంకే కంట్రీస్కి ఉంటాయి, మనకి ఇండియాకి ఎందుకు ఆగస్ట్ 15th అనేది ఎట్సెట్రా ఇలాంటివన్నీ చూసాం. సో రెడ్ ఫోర్ట్ దగ్గర నిన్న మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు స్పీచ్ ఇవ్వడం అనేది జరిగిందనమాట. అయితే గుర్తుంచుకోండి, దిస్ ఈజ్ ద లాస్ట్ స్పీచ్ అనమాట. ఎందుకంటే ఈ ఇయర్ అనేది మనకి లాస్ట్ ఇండిపెండెన్స్ డే, నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి మనకి ఎలక్షన్స్ అనేవి జరుగుతాయి. కాబట్టి నెక్స్ట్ ఒకవేళ బీజేపీ గవర్నమెంట్ అనేది కంటిన్యూ అయితే ఇతంది ఇంకా నెక్స్ట్ స్పీచ్ అవుతుంది, ఆర్ అదర్వైజ్ గవర్నమెంట్ కానీ చేంజ్ అయిందంటే దిస్ విల్ బీ హిజ్ లాస్ట్ స్పీచ్ అనమాట. ఇది ఏ స్పీచ్? 10th ఇండిపెండెన్స్ డే స్పీచ్. ఎందుకంటే వే బ్యాక్ ఇన్ 2014లోని బీజేపీ గవర్నమెంట్ అనేది ఫార్మ్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత దిస్ ఈజ్ ది 10th డే స్పీచ్. అప్పటి నుండి కూడా ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు రెడ్ ఫోర్ట్ దగ్గర స్పీచ్ అనేది ఇస్తూ ఉన్నారు ఎవ్రీ ఇయర్. సో దిస్ ఈజ్ ద 10th ఇండిపెండెన్స్ డే స్పీచ్ అనమాట. అయితే దిస్ ఆల్మోస్ట్ కంటిన్యూడ్ అబౌట్ 90 minutes. సో 90 minutes వరకు ఇది అలాగా కంటిన్యూ అవ్వడం అనేది జరిగిందనమాట. సో ఇది కూడా మనకి ఒక పర్స్పెక్టివ్లోని ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఏంటి అంటే, సో ఇతని ఇండిపెండెన్స్ డే స్పీచ్లోని ఆబ్జెక్టివ్స్ ఏంటి? సో ఇక్కడ చూడండి, అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 5 points అనేవి నేను పెట్టడం జరిగింది. ఇవి మనకి ఈ స్పీచ్లోని హైలైట్స్ కింద చెప్పుకోవచ్చు. సో ఫస్ట్లీ ఏంటంటే, విజన్ ఫర్ ఏ న్యూ వరల్డ్ ఆర్డర్ అంటే ఏంటి? సో ఒకేసారి పోస్ట్ వరల్డ్ వార్ 2 తర్వాత, అంటే వరల్డ్ వార్ 2 జరిగిన తర్వాత ఏ విధంగా అయితే గ్లోబల్లోని ట్రాన్స్ఫర్మేషన్ అనేది వచ్చిందనుకో, అదేవిధంగా ఇప్పుడు రీసెంట్గా పాండమిక్ అనేది ఎండ్ అయిపోయింది. ఈ పాండమిక్ ఎండ్ అయిపోయిన తర్వాత కూడా గ్లోబల్ లెవెల్లో అంతే షిఫ్ట్ అనేది వస్తుంది. దాంట్లో ఇండియా అనేది వెరీ హ్యూజ్ రోల్ అనేది ప్లే చేస్తుంది అని చెప్పేసి అనమాట. అండ్ ఎలా అయితే మనకు అప్పుడు ఏ విధంగా అయితే, అంటే డ్యూరింగ్ మనకి ఏన్షియంట్ టైమ్స్లోని విశ్వామిత్ర గారు ఏ విధంగా ఒక సేజ్ అనేది ట్రాన్స్ఫర్మేషన్ చేంజెస్ అనేది తీసుకొచ్చారో, అలాగ విశ్వామిత్ర నేమ్ కూడా కోట్ చేయడం అనేది జరిగిందనమాట. సో అదేవిధంగా ఇప్పుడు వరల్డ్ మొత్తం కూడా చేంజ్ అవ్వబోతుంది. దాంట్లో ఇండియా అనేది డెఫినెట్లీ హ్యూజ్ రోల్ అనేది ప్లే చేస్తుంది అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అండ్ తర్వాత దిస్ ఈజ్ మెయిన్ ఇంపార్టెంట్, లాంచ్ ఆఫ్ విశ్వకర్మ యోజన. సో ఈ స్కీమ్ గురించి మనకి ఇంకా అంతకంటే డీటెయిల్స్ తెలియదు, ఎందుకంటే నిన్నే లాంచ్ చేయడం జరిగింది. సో ఎవరెవరిని? ఒకరు బార్బర్స్, అంటే గెడ్డలు మీసాలు ఎట్సెట్రా కట్ చేస్తారు కదా వాళ్ళు, అండ్ ఇంకొకరు వచ్చేసరికి గోల్డ్ స్మిత్స్. సో వీళ్ళిద్దరి కోసం అని చెప్పేసి విశ్వకర్మ యోజన అనే స్కీమ్ అనేది నిన్న లాంచ్ చేయడం జరిగింది. సో లాంచ్ చేయడంతో 15,000 కోట్లు ఈ స్కీమ్ కోసం అలొకేట్ చేయడం జరిగింది. సో యాజ్ ఆఫ్ నౌ ఇది ఎలా యూటిలైజ్ చేస్తారు, వీళ్ళకి ఏ విధంగా పేమెంట్ అనేది ఇస్తారు ఎట్సెట్రా మనకు అదేమి ఇంకా మెన్షన్ చేయలేదు. ఎందుకంటే నిన్న ఇండిపెండెన్స్ డే స్పీచ్లోని ఈ స్కీమ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో డెఫినెట్లీ 15,000 కోట్లు, దిస్ ఈజ్ నాట్ ఏ స్మాల్ అమౌంట్. అండ్ ఎవరెవరి కోసం? బార్బర్స్ అండ్ గోల్డ్ స్మిత్స్. అయితే ఏంటి? విశ్వకర్మ యోజన. ఓకే, స్కీమ్ పేరు గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి, ఎందుకంటే మనకి డైరెక్ట్లీ క్వశ్చన్స్ ఎలాగైనా ప్రిలిమ్స్లోనే అడిగే స్కోప్ అనేది ఉంది కాబట్టి. ఎందుకంటే ఎస్పెషల్లీ రీసెంట్గా అనౌన్స్ చేసిన స్కీమ్ మీద ఇంకా ఫోకస్ అనేది ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి పీస్ఫుల్ రిజల్యూషన్ ఆఫ్ మణిపూర్. ఏంటి? రీసెంట్గా ఆల్రెడీ మనం మణిపూర్ రీసెంట్ ఇష్యూస్ అనేవి, సో ఆల్ 3 విమెన్ జస్టిస్ ప్యానల్ని కూడా అపాయింట్ చేయాలనుకుంటున్నారు. సో ఎందుకు అంటే ఇంపార్షియల్గా మొత్తం అంతా కూడా మణిపూర్లో ఏం జరుగుతుంది ఏంటి తెలుసుకోవడం కోసం ఆ ఆర్టికల్ మనం ఆల్రెడీ కవర్ చేయడం అనేది జరిగింది. సో అదేవిధంగా ప్రజెంట్ మణిపూర్లోని ఏదైతే ఇష్యూ అనేది జరుగుతుందో దాన్ని పీస్ఫుల్గా రిజాల్వ్ చేయడానికి అని ట్రై చేయడం అనేది జరుగుతుందన్నమాట. ఓకే, సో దాని గురించి కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో దానికోసం అని చెప్పేసి ప్రజల తాలూకా సపోర్ట్ అనేది కూడా గవర్నమెంట్కి ఈక్వల్గా ఉంటేనే ఇంకా పీస్ఫుల్గా చేయొచ్చు అనే విషయాన్ని కూడా మెన్షన్ చేయడం అనేది జరిగింది.
నెక్స్ట్ వచ్చేసరికి ఎంపవరింగ్ బోర్డర్ విలేజెస్ని ఏ విధంగా మెన్షన్ చేయడం జరిగింది? వైబ్రెంట్ విలేజెస్ అని కోట్ చేయడం జరిగింది. ఎందుకు వైబ్రెంట్ విలేజెస్ అని కోట్ చేశారు? సో యాక్చువల్లీ అందరూ అనుకునేది ఏంటి? బార్డర్ విలేజెస్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ పాకిస్తాన్ బార్డర్లో, చైనా బార్డర్లోని, లేకపోతే బంగ్లాదేశ్ బార్డర్లో, మయన్మార్ బార్డర్లో ఏవైతే ఉన్నాయో అవే చివరి విలేజెస్ అని. బట్ దే ఆర్ నాట్ ద లాస్ట్, అవే ఫస్ట్. ఎందుకని ఫస్ట్ అనుకోవాలి? బికాజ్ ఒకవేళ ఆ విలేజెస్ కానీ డిస్ట్రాయ్ అయిపోయినా, ఆ ప్లేసెస్ డిస్ట్రాయ్ అయిపోయినా, ఇండియా అనేది డిస్ట్రాయింగ్కి ఇంకా ఫాస్టర్ పేస్లో ఉందని అర్థం అనమాట. సో అందుకే ఈ బార్డర్ విలేజెస్ని వైబ్రెంట్ విలేజెస్ కింద చేసి వాళ్ళని ఎంపవర్ చేయాలి, వాళ్ళకి హై సెక్యూరిటీ అనేది ప్రొవైడ్ చేయాలి, వాళ్ళని సెల్ఫ్ ఇండిపెండెంట్ చేయాలి అని చెప్పేసి ఫోకస్ చేయడం జరిగింది. సో ఎస్పెషల్లీ ఇండియన్ బార్డర్ విలేజెస్ అనమాట. ఓకేనా? సో అండ్ అలానే మన ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ అనమాట, ఈ స్వచ్ఛ భారత్ మిషన్ గురించి కానీ, ప్రధాన్ మంత్రి జన్ ధన్ యోజన, జేడీవై స్కీమ్, వీటన్నిటి గురించి కూడాను అవి ఏ విధంగా సక్సెస్ అయ్యాయి ఏంటి ఎట్సెట్రా అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో అవన్నీ కూడా మనకి అక్టోబర్లోని 2014లోనే స్టార్ట్ చేయడం అనేది జరిగింది. సో క్లీన్ ఇండియా క్యాంపెయిన్స్ ఎట్సెట్రా అదంతా కూడాను. అండ్ ఆల్సో డ్రీమ్ ఆఫ్ ఎంపవర్డ్ ఉమెన్, దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏంటి మొత్తానికి ఎంతమంది? 1,00,000 మందిని క్రోర్పతీస్ చేయాలి. ఐఎమ్ రియలీ సారీ, 1 కోటి మందిని అనుకుంటాను. ఆల్మోస్ట్ 2 crore మెంబర్స్ని ఆల్మోస్ట్ లాఖ్పతీస్ చేయాలి. అంటే ఏంటి? విమెన్ని సెల్ఫ్ డిపెండెంట్, అంటే వాళ్ళ మీద వాళ్ళు నిల్చునే విధంగా 2 కోట్ల మందిని లక్షాధికారుల్ని చేయాలి. ఎవరిని? విమెన్ని అని చెప్పేసి, వాళ్ళ కోసం అని చెప్పేసి డిఫరెంట్ స్కీమ్స్ అనేది తీసుకొస్తాం, ఫినాన్షియల్ ఇంక్లూషన్ అనేది స్టార్ట్ చేస్తామని చెప్పేసి మెన్షన్ చేయడం అనేది జరిగిందనమాట. అండ్ అలానే ఇండియాలోని ఏ విధంగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అనేవి ఉన్నాయి, అవి ఎటువంటి రోల్ అనేది ప్లే చేస్తుంది ఎట్సెట్రా అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో అక్కడ అదే విధంగా విమెన్ని దీదీస్ కింద మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఓకే, అక్కలు ఆర్ చెల్లెళ్ళు, వాట్ ఎవర్, సిస్టర్స్ అన్నట్టు అనమాట. సో దిస్ ఈజ్ ద ఇండిపెండెన్స్ డే స్పీచ్ అనమాట. వీటన్నిటి గురించి మెన్షన్ చేయడం జరిగింది. నేను ఇవన్నీ కూడా మనకి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లోని మనకి ఏ పాయింట్స్ అయితే ఉపయోగపడతాయో వాటిని నేను ఇక్కడ హైలైట్ చేయడం అనేది జరిగిందనమాట. సో వీటిని ఇలా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? సో నెక్స్ట్ ఆర్టికల్ మనకు వచ్చేసరికి ఏంటి అంటే ప్రధాన్ మంత్రి జన్ ఔషధి కేంద్రాస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కొంచెం చిన్న బ్యాక్గ్రౌండ్ అనేది ఇస్తాను మీకు అర్థం చేసుకోవడానికి. సో వాట్ హ్యాపెండ్, చాలా వరకు కూడా ఇప్పుడు మనందరం కూడాను వెస్ట్రన్ మెడిసిన్స్ ఆర్ మోడర్న్ మెడిసిన్స్ అనేవి ఫాలో అవుతున్నాం, తీసుకుంటున్నాం కదా. సో వీటి వల్ల ఏం జరుగుతుంది? అందరం కూడాను హెల్త్ అనేది సైడ్ ఎఫెక్ట్స్ వల్ల అవంతా కూడా అయిపోతున్నాయి. అండ్ తర్వాత ఇవి చాలా కాస్ట్లీ కూడా. ఇలాంటి కాస్ట్లీ మెడిసిన్స్కి ఏంటి, ఎవరైతే డబ్బులు ఉన్నారో, ఎవరి దగ్గర అయితే ఎక్కువ స్పెండ్ చేయగలరో వీటి మీద వాళ్ళు మాత్రమే స్పెండ్ చేయగలరు. కానీ ఎవరు పూర్ పీపుల్ ఎవరైతే ఉంటారో, ఇలాంటి కాస్ట్లీ మెడిసిన్స్ అనేవి ఎవరైతే అఫోర్డబుల్ చేయలేరో అలాంటి వాళ్ళ కోసం అని చెప్పేసి జెనరిక్ మెడిసిన్స్ అంటారు. జెనరిక్ మెడిసిన్స్ అంటే ఏంటి? ఒక్కసారి ఏ మెడిసిన్స్కి అయితే లైసెన్స్ అనేది అంటే వాటి మీద ఉన్న పేటెంట్ రైట్స్ అనేవి క్లియర్ అయిపోతాయో, ఎండ్ అయిపోతాయో, అప్పుడు ఒక చిన్న పిసర దాంట్లో ఉన్న ఫార్ములేషన్స్ కానీ క్వాంటిటీ కానీ అదంతా చేంజ్ చేసి సిమిలర్లీ వేరే పేరు మీద ఆ మెడిసిన్స్ని రిలీజ్ చేస్తారనమాట. అటువంటి మెడిసిన్స్నే జెనరిక్ మెడిసిన్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మనం చూడండి, పారాసెటమాల్, కోల్డ్కి, ఫీవర్లకి మనం వేస్తూ ఉంటాం. పారాసెటమాల్ అందరూ వినే ఉంటారు. అదేంటి, ఇప్పుడు మనం మెడికల్ షాప్స్కి వెళ్ళాం అనుకోండి, పారాసెటమాల్ అని అడిగాం అనుకోండి, ₹1, ₹2, ₹3 అంత చీప్గా వస్తుంది. అది క్రియేట్ చేసినప్పుడు పారాసెటమాల్ అనేది దాన్ని క్రియేట్ చేసినప్పుడు అదంతా ₹100, ₹50 అలాగా ఉండేది. సో అంటే జ్వరంకి 50 వేసి 100 వేసి అంటే ఎవరు స్పెండ్ చేస్తారు? మెడిసిన్స్ అనేవి అఫోర్డబుల్ కాదు. సో అలాగా ఏవైతే పేటెంట్స్ అయిపోయిన మెడిసిన్స్ ఉన్నాయో, ఇలాంటి జెనరిక్ మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో ఇలాంటివన్నీ కూడా ప్రజలకి అవైలబుల్గా ఉండాలి అని చెప్పేసి ప్రధాన్ మంత్రి భారతీయ జన్ ఔషధి పరియోజన అనే స్కీమ్ అనేది లాంచ్ చేయడం జరిగింది.
ఎవరు? మినిస్ట్రీ ఆఫ్ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్. గుర్తుపెట్టుకోండి, ఈ జెనరిక్ మెడిసిన్స్ అనేది ఇట్ ఈజ్ నాట్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, ఇట్ ఈజ్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్. ఇది మీరు ఎంత గుర్తుంచుకుంటే అంత మంచిది, ఎందుకంటే మోస్ట్ కన్ఫ్యూజింగ్ పాయింట్. సో ఈ యోజన ద్వారా ఇవి ఇప్పుడు ఈ పరియోజన ద్వారా ఈ స్కీమ్ ద్వారా ఎఫోర్డబుల్ చేస్తున్నారు, కానీ ఎక్కడ? దే ఆర్ కేంద్రాస్. సో ఈ పిఎంబీజేపీ కింద క్రియేట్ చేసిందే జన్ ఔషధి కేంద్రాస్ అనమాట. సో ఇప్పుడు మెడికల్ స్టోర్స్, మెడికల్ షాప్స్ ఎలా ఉన్నాయో అలాగే జెనరిక్ మెడిసిన్ సెంటర్స్ అనేవి ఉంటాయన్నమాట. వాటిల్ని జన్ ఔషధి కేంద్రాస్ అంటారు. అయితే మేడం ఇది వే బ్యాక్ 2018 లైక్ ఆ టైంలో దీన్ని రిలీజ్ చేయడం అనేది జరిగింది, మరి అలాంటప్పుడు ఇప్పుడు ఎందుకు కరెంట్ అఫైర్స్లో పేరైంది? సో దిస్ ఈజ్ వాట్, ఇదిగోండి జన్ ఔషధి. సో రైల్వే మినిస్టర్ రీసెంట్లీ ఈ వీళ్ళతో కలిపి పిఎంబీజేకే వీళ్ళతో కలిపి ఏంటంటే అన్ని రైల్వే స్టేషన్స్లో కూడాను ఇక్కడ నుండి ఇలాంటి జెనరిక్ సెంటర్స్ ఆర్ ఈ పిఎం భారతీయ జన్ ఔషధి కేంద్రాస్ ఏవైతే ఉన్నాయో ఆ ఔషధి కేంద్రాస్ అనేది సూన్ అన్ని రైల్వే స్టేషన్స్లో కూడా అవైలబుల్గా ఉండాలి. సో దాట్ ఎందుకు చాలామంది ఏంటి అంటే రైల్వే స్టేషన్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి సడన్గా మెడిసిన్స్ అనేవి అవసరం అవుతూ ఉంటాయి, ఆర్ ట్యాబ్లెట్స్ అనేవి అవసరం అవుతుంటాయి, వాళ్ళకి ఫస్ట్ లైన్ కేర్ అనేది అవసరం ఉంటుంది. సో అలాంటివి ట్యాకిల్ చేయడం కోసం అక్కడ కూడా రైల్వే స్టేషన్స్లో కూడా వాళ్ళకి అఫోర్డబుల్గా ఉండాలి అని చెప్పేసి, ఇక్కడ నుండి రైల్వే స్టేషన్స్లో ఉండాలి అని చెప్పేసి వీళ్ళతోటి కలిపి ఈ స్కీమ్ అనేది అన్ని రైల్వే స్టేషన్స్లోని ఓపెన్ చేయాలని చెప్పేసి డెసిజన్ అనేది మినిస్టర్ ఆఫ్ రైల్వే మినిస్టర్ తీసుకోవడం అనేది జరిగిందనమాట. అయితే ఇక్కడ ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో మనకి జన్ ఔషధి కేంద్రాస్ జెనరిక్ మెడిసిన్ అంటే ఏంటి, ఈ ప్రధానమంత్రి భారతీయ జన్ ఔషధి పరియోజన అంటే ఏంటి, ఎప్పుడు లాంచ్ చేశారు, వీటి ఆబ్జెక్టివ్స్ ఏంటి అనేది ఇంపార్టెంట్. సో నేను అందుకే మీకు ఇక్కడ హైలైట్ చేస్తూ ఆబ్జెక్టివ్స్ అనేది కూడా పెట్టడం జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అఫోర్డబుల్ హెల్త్ కేర్ అనమాట. అంటే వాళ్ళు రైల్వే స్టేషన్స్లో ఉన్నారా, లేకపోతే ఇంట్లో ఉన్నారా, లేకపోతే వాళ్ళ ఇంటి దగ్గర ఉందా కాదు, వాళ్ళు ఎటువంటి ప్లేస్లో ఉన్నా సరే వాళ్ళకి హెల్త్ కేర్ అనేది అఫోర్డబుల్గా ఉండాలి, అంటే చీపర్ ప్రైసెస్లోని ఉండాలి. యాక్సెసిబిలిటీ ఈజీగా దొరికే విధంగా. సో ఇక్కడ నుండి రైల్వే స్టేషన్స్లో కూడా ఎందుకంటే ప్రతి ఊర్లో కూడా రైల్వే స్టేషన్స్ అనేవి వెరీ కామన్. సో అక్కడ ఏంటంటే మనం ట్రైన్ జర్నీ చేస్తున్నప్పుడనే కాదు, సో ఈవెన్ మనకు అర్జెంటుగా కావాలి అన్న మన దగ్గరలో ఎక్కడ లేదు అన్నా సరే ఈజీగా రైల్వే స్టేషన్కి వెళ్ళి కొనుక్కునే విధంగా, సో అటువంటి యాక్సెసిబిలిటీ అనేది ప్రొవైడ్ చేయడానికి. అలానే ఆంట్రప్రెన్యూరల్ అవెన్యూస్ ఏంటి, సో దీని ద్వారా ఏంటి అంటే ప్రజెంట్ యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆంట్రప్రెన్యూర్షిప్ ఫెసిలిటీస్ అనేవి కూడా ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. సో దీని ద్వారా ఏంటి, మోర్ అండ్ మోర్ హాస్పిటల్స్ అనేవి కూడాను, హాస్పిటల్స్ కాదు, ఈ మెడిసిన్ స్టోర్స్ అనేవి కూడా స్టార్ట్ అవుతాయి అన్నమాట. అటు ప్రజలకి చీప్ యాక్సెసిబిలిటీ, ఇటు వీళ్ళకి కూడా ఆంట్రప్రెన్యూర్షిప్ రెవెన్యూస్. అందుకే రైల్వే మినిస్టర్ ఇలా థాట్ చేయడం అనేది జరిగింది. ఫోస్టరింగ్ వెల్ఫేర్ అండ్ వెల్నెస్. ఎందుకంటే ఈ జెనరిక్ మెడిసిన్స్ ద్వారా వీళ్ళకి ఏంటి అంటే టైంకి అఫోర్డబుల్ ప్రైసెస్లో ఉండడం వల్ల వాళ్ళ హెల్త్ అనేది కూడా వాళ్ళు సేవ్ చేసుకోవడంలో కానీ కాపాడుకోవడంలో కానీ వాళ్ళకి తోడ్పడుతుందన్నమాట. సో దట్ ఈస్ ద రీజన్ వై మనకి ఇలాగా ఈ స్కీమ్ అనేది లాంచ్ చేయడం అనేది జరిగింది. అండ్ ఇది ఇప్పుడు రైల్వే మినిస్టర్ ఈ విధంగా కంటిన్యూ చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నారు అనమాట. ఓకేనా? సో దిస్ ఈజ్ లైక్ దిస్. మనకి ఈ ఆర్టికల్ వచ్చేసరికి నెక్స్ట్ ఆర్టికల్ మనకు వచ్చేసరికి ఏంటి అంటే న్యూ స్పేస్ ఇన్నోవేషన్ ఛాలెంజ్. ఈ న్యూ స్పేస్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ ఏంటి అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాం ఇది ఏంటి ఎక్సెట్రా అనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఎవరు లాంచ్ చేశారు, ఎందుకంటే మేబీ డైరెక్ట్ క్వశ్చన్ ఈజీగా అడిగితే మనకి ఎవరు లాంచ్ చేశారోనే అడిగేస్తారు సింపుల్గా. ఈ న్యూ స్పేస్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ అనగానే మీకు ఏం గుర్తుకు రావాలి, నీతి ఆయోగ్ అనేది గుర్తు రావాలి. అది మాత్రం గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఓకే. ఎయిమ్ అటల్ ఇన్నోవేషన్ మిషన్. ఇది నీతి ఆయోగ్ తాలూకా ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ అనమాట. సో ఈ అటల్ ఇన్నోవేషన్ మిషన్లోని ఎవరైతే స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ ఉన్నారో, ఎస్పెషల్లీ 6th to 12th పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళలోని సైంటిఫిక్ థాట్స్ కానీ రీజనింగ్ ఎబిలిటీస్ కానీ అవన్నీ కూడా ఫోస్టర్ చేయడం కోసం అని చెప్పేసి నీతి ఆయోగ్ ఈ అటల్ ఇన్నోవేషన్ మిషన్ని లాంచ్ చేయడం అనేది జరిగిందనమాట వే బ్యాక్ ఇన్ 2016లోనే. ఎందుకంటే మనకి 2016లోనే నీతి ఆయోగ్ అనేది వచ్చిన తర్వాత వెంటనే ఇది అనేది లాంచ్ చేయడం అనేది జరిగిందనమాట. Of course, I'm sorry, 2015. Okay. So, Niti Aayog in collaboration with Indian Space Research Organization, ISRO and NAVARS EduTech.
సో ఎవరెవరిది ఇప్పుడు స్కీమ్? నీతి ఆయోగ్ అలాంగ్ విత్ ఇస్రో అలాంగ్ విత్ నబార్డ్స్ ఎడ్యుటెక్. కానీ మనకి క్వశ్చన్లో వచ్చేది ఈధర్ మీరు ఇస్రో అనే పాయింట్ చూస్తారు, లేదంటే నీతి ఆయోగ్ అనే పాయింట్ చూస్తారు, లేదు అంటే ఎయిమ్ అటల్ ఇన్నోవేషన్ మిషన్ అనేది చూస్తారు. సో అందుకే ఈ 3 గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. అయితే ఇదేంటిది? నేషనల్ న్యూ స్పేస్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ 2023. అయితే ఇదేంటి అంటే ఆల్ స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో టోటల్ అక్రాస్ ద కంట్రీ, సో వాళ్ళలోని ఇన్నోవేషన్ థాట్స్ అనేవి కానీ క్యూరియాసిటీ అనేది స్కూల్ గోయింగ్ చిల్డ్రన్లో ఫోస్టర్ చేయడం కోసం ఈ ఛాలెంజ్ అనేది స్టార్ట్ చేశారనమాట. సో ఇట్ ప్రొవైడ్స్ ఇంటిగ్రేటెడ్ కంటెంట్, రీసోర్సెస్, తర్వాత ఛాలెంజెస్ అనేవి కూడా ఇస్తారనమాట. ఎవరి ద్వారా? ఇండస్ట్రీ మెంటారింగ్ వీడియోస్ ఫర్ జూనియర్ స్కాలర్స్ అనమాట, గ్రేడ్ 5 to 8 అండ్ సీనియర్ స్కాలర్స్ గ్రేడ్ 9 to 12. 2 కేటగిరీస్ కింద డివైడ్ చేసి వాళ్ళకి కంటెంట్ ఇస్తారు, రిసోర్సెస్ ఇస్తారు, అండ్ వాళ్ళకి ఛాలెంజెస్ ఇస్తూ వాళ్ళని మానిటర్ కూడా చేస్తారనమాట. సో ఆ విధంగా వాళ్ళకి ఏంటి అంటే వాళ్ళలోని ఆలోచన శక్తి ఏదైతే ఉందో దాన్ని ఇంప్రొవైజ్ అనేది చేస్తారనమాట. సో ఫైనల్లీ స్పేస్ రిలేటెడ్ అన్నీ కూడాను సో చిన్నప్పటి నుండి వాళ్ళలోని ఆ క్యూరియాసిటీ, ఎందుకంటే చూడండి మనం చిన్నప్పుడు కూడా మనం ఎందుకు అన్ని స్టార్స్ కనబడుతున్నాయి, ఎందుకు కొన్ని స్టార్స్ అంటారు, కొన్ని మూన్స్ అంటారు, ఎందుకు మనం ఇక్కడే ఉన్నాము, మనం అక్కడికి ఎందుకు వెళ్ళలేము, మనం మూన్ పైకి ఎందుకు వెళ్ళలేము, ఇంకా ఏముంది వరల్డ్లోని, ఇంకా ఏముంది గ్లోబ్లోని, ఇలాంటివన్నీ కూడా మనకు ఆసక్తికరాలన్నమాట. సో ఇలాంటి వాటికి సొల్యూషన్స్ అనేవి క్రియేట్ చేయడం కోసం ఇలాగా వాళ్ళ కోసం వాళ్ళకి కావాల్సిన కంటెంట్, రీసోర్సెస్, వాళ్ళకి కావాల్సిన మెంటారింగ్ ఇదంతా కూడా ప్రొవైడ్ చేస్తూ వాళ్ళలోని ఆలోచన శక్తిని ఇంప్రవైజ్ చేస్తూ, అందుకే 2 కేటగిరీస్ కింద ఇంప్రవైజ్ చేశారనమాట, జూనియర్ స్కాలర్స్, సీనియర్ స్కాలర్స్ అని చెప్పేసి. సో ఆ విధంగా వీళ్ళకి ఏంటి అంటే సో ఫైనల్లీ స్పేస్లోని ప్రాబ్లమ్స్తో పాటు సొల్యూషన్స్ని కూడా వెతకడానికి ఇలా ఒక ఇన్నోవేషన్ ఛాలెంజ్ని క్రియేట్ చేయడం జరిగిందనమాట. అందుకే స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ కాబట్టి ఎయిమ్, అండ్ ఇది స్పేస్ రిలేటెడ్ కాబట్టి ఇస్రో. ఈ విధంగా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఓకే, సో ఏంటంటే ఉండబోతున్నాయి టాపిక్స్ అనేవి: గార్బేజ్ కలెక్షన్ రోబో, రీయూజబుల్ రాకెట్ డిజైన్, శాటిలైట్ డిజైన్, ఇండియన్ స్పేస్ క్రాఫ్ట్ డిజైన్ ఫర్ మార్స్ అండ్ మెనీ మోర్. ఇలాంటి టాపిక్స్ ఎన్నో ఇచ్చారనమాట, వాటి మీద రీసెర్చ్ కోసం అనమాట. సో దీని ద్వారా ఏంటి వీళ్ళకి ఆ ఇంట్రెస్ట్ అనేది జనరేట్ అవుతుందన్నమాట. అండ్ క్వాలిఫికేషన్ మనకు వచ్చేసరికి ఏంటి అంటే వాళ్ళకి సో 5 to 12 అయి ఉండాలి. సో 5 to 8, 9 to 12 కింద 2 ఆప్షన్స్ అనేవి ఎప్పటి నుండి ఎప్పటి వరకు వాళ్ళకి ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది 11th September to August 11th to September 20 వరకు అంట 2023. సో స్టూడెంట్స్ ఫ్రమ్ అటల్ టింకరింగ్ ల్యాబ్స్ అయినా నాన్ అటల్ టింకరింగ్ ల్యాబ్స్ స్కూల్లోనైనా సరే అప్లికేషన్స్ అనేవి వాళ్ళు ఫైల్ చేయొచ్చు. ఏంటి నబార్డ్స్ ఎడ్యుటెక్, ఎందుకు వీళ్ళు ఏంటి అంటే టెక్నికల్ వాళ్ళకి టెక్నికల్ సపోర్ట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు ఈ నబార్డ్స్ ఎడ్యుటెక్ వాళ్ళు. వీళ్ళ లింక్ ద్వారా ఎంటర్ అవ్వచ్చు అనమాట. సో ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఒక ఛాలెంజ్ అనేది వాళ్ళు చూస్ చేసుకోవాలి వాళ్ళ ఇంట్రెస్ట్ ప్రకారంగా, అండర్స్టాండింగ్ ప్రకారంగా. సో దాని మీద వాళ్ళు ఛాలెంజెస్ అనేవి తీసుకొని ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేసి ఇన్నోవేటివ్ ప్రాబ్లమ్స్ తోటి వాళ్ళకి సొల్యూషన్స్ ద్వారా బయటకు వస్తే ఎవరిదైతే హైలైటింగ్గా ఉంటుందో వాళ్ళని హైలైట్ చేస్తారనమాట. సో ఈ విధంగా ఈ స్కీమ్ని డిజైన్ చేయడం జరిగింది. అండ్ దిస్ ఈస్ ద స్కీమ్. సో మోస్ట్ ప్రాబబ్లీ అయితే మీకు ఏం గురించి అడుగుతారు, లేదా నీతి ఆయోగ్ గురించి, లేదా డైరెక్ట్లీ ఈ స్కీమ్ గురించి. దిస్ ఈజ్ దిస్ ఆర్టికల్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఏంటి అంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ స్కీమ్స్, డీబీటీ ఇన్ ఎన్ఏపిఎస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డీబీటీ అంటే ఏంటి? డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అనమాట. అంటే అర్థం ఏంటి? సో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా మిడిల్ మెన్ ఎవరు లేకుండా ఎవరికైతే ఫైనల్లీ రీచ్ అవుతుందో, అంటే ఆ స్కీమ్ తాలూకా అవుట్కమ్ అనేది, ఆ డబ్బులు అనేవి ఎవరికైతే రీచ్ అవ్వాలో వాళ్ళకి డైరెక్ట్గా రీచ్ అయితే దాన్నే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అంటారు. అయితే ఇప్పుడు దీంట్లోని ఎన్ఏపిఎస్, నేషనల్ అప్రెంటిస్షిప్ ప్రమోషన్ స్కీమ్, నాప్స్. సో ఈ స్కీమ్ని ఎవరు రీసెంట్గా మన యూనియన్ మినిస్టర్ ఫర్ ఎడ్యుకేషన్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ గారు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ని ఈ ఎన్ఏపిఎస్లో లాంచ్ చేయడం అనేది జరిగింది. ఎందుకోసం? ఎవరైతే బీటెక్ స్టూడెంట్స్ కానీ, లేదా ఈక్వివాలెంట్ డిగ్రీలు కానీ, లేకపోతే ప్రొఫెషనల్ డిగ్రీస్ ఎవరైతే తీసుకున్నారో
వాళ్ళందరికీ కూడా అప్రెంటిస్‌షిప్ అంటే అర్థం ఏంటి? వాళ్ళు ఏదైతే ఇండస్ట్రియల్ స్కిల్స్ అనేవి నేర్చుకుంటుంటారో వాళ్ళకి ఆ టైంలోని డబ్బులు అనేది హెల్ప్ చేయడం కోసం అని చెప్పేసనమాట. సో, ఈ విధంగా ఏంటి అంటే ఇప్పుడు ఈ పర్టిక్యులర్ స్కీమ్‌ని లాంచ్ చేయడం అనేది జరిగిందనమాట. అయితే లాంచింగ్‌లోనే 15,00,00,000 అనేది డైరెక్ట్‌గా 1,00,000 అప్రెంటిసెస్‌కి ఇవ్వడం అనేది జరిగిందనమాట. ఇన్ ద సెన్స్ అలోకేట్ చేయడం అనేది జరిగింది. సో, వాళ్ళు యాస్ సూన్ యాజ్ వాళ్ళు మంత్లీ ఫినిష్ చేస్తూ ఉంటే వాళ్ళకి మంత్లీ అప్రెంటిస్‌షిప్ అంటే డబ్బులనేది వస్తాయన్నమాట. అయితే ఎన్ఏపీఎస్ అనేది ఏంటి? ఈ ఎన్ఏపీఎస్ ఏంటి అంటే 2016లోనే ఈ స్కీమ్ అనేది లాంచ్ చేయడం జరిగింది. సో, ఇది దేనికోసం? సో, ఇండియా లెవెల్‌లోని యూత్ ఎవరైతే ఉంటారో ఎస్పెషల్లీ వాళ్ళకి స్కిల్ డెవలప్‌మెంట్ అనేది ప్రొవైడ్ చేయడానికి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బీటెక్ స్టూడెంట్స్‌ని తీసుకుందాం. మనం చదివేది ఒకటి బీటెక్‌లోని, తర్వాత ఇండస్ట్రీలోని రిక్వైర్మెంట్ అనేది వేరేలాగా ఉంటుంది. ఇలాంటి గ్యాప్స్ ఏవైతే ఉన్నాయో అలాంటి గ్యాప్స్‌ని క్లోజ్ చేయడానికి అని చెప్పేసి ఈ ఎన్ఏపీఎస్‌ని డిజైన్ చేయడం జరిగింది. సో, ఇంతకు ముందు వరకు ఎలాగా? ఎందుకంటే డైరెక్ట్‌గా ఎవరు డబ్బులు ఇచ్చి ఎవరిని జాయిన్ చేసుకోరు. అందుకే వీళ్ళు ఏంటి జాయిన్ అవ్వడానికి యూత్ కూడా ఇష్టపడరు. సో, అందుకోసం అని చెప్పేసి ఎంప్లాయర్స్‌కనమాట. అంటే ఎవరైతే ఎంప్లాయ్‌మెంట్ ప్రొవైడ్ చేస్తున్నారో వాళ్ళకి డబ్బులనేది అంటే మాక్సిమం రూ. 1,500 వరకు కూడా పర్ మంత్ అప్రెంటిస్‌షిప్ అనేది ఇచ్చేవారనమాట. అలే కాకుండా ఇంకా ట్రైనింగ్ ఎక్స్‌పెన్సెస్ ఎట్సెట్రా అవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఇచ్చేదనమాట. కానీ ఇప్పుడు ఏం చేశారు? ఈ మినిస్ట్రీ ఆఫ్ యూనియన్ మినిస్టర్ ఏం చేశారు? ఇప్పుడు అలా కాకుండా ఇంకా వాళ్ళకి కాకుండా ఎవరైతే రిక్రూట్ చేసుకుంటారో వాళ్ళ డీటెయిల్స్, వాళ్ళ బ్యాంక్ డీటెయిల్స్ అవన్నీ ప్రొవైడ్ చేస్తే డైరెక్ట్‌గా గవర్నమెంట్ వాళ్ళు మంత్లీ ఫినిష్ చేయగానే వీళ్ళు అప్డేట్ చేయగానే ఆటోమేటిక్‌గా వీళ్ళ అకౌంట్స్‌లోకి అమౌంట్ అనేది పడుతుందనమాట. అంటే యాస్ సూన్ యాజ్ వాళ్ళ అప్రెంటిస్‌షిప్ అనేది ఎవ్రీ మంత్ ఫినిష్ చేయగానే. సో, దట్ ఈజ్ మెయిన్ ఇంపార్టెంట్. అండ్ దీంతో పాటు ఈ మెన్షనింగ్‌లోనే ధర్మేంద్ర ప్రధాన్ గారు చింతన్ శివర్ అనే వర్డ్‌ని మెన్షన్ చేయడం జరిగింది. సో, ఇఫ్ అట్ ఆల్ మీరు డైరెక్ట్‌గా చింతన్ శివర్ అనే వర్డ్ చూసారనుకోండి, వాట్ ఈస్ దిస్ రీసెంట్‌లీ సీన్ ఇన్ ద న్యూస్? ఎవరు లాంచ్ చేశారు? ఇది దేని గురించి అన్నారనుకోండి, దేని గురించి? నేషనల్ అప్రెంటిస్‌షిప్ ప్రోగ్రామ్ కోసం అనమాట. ప్రమోషన్ స్కీమ్ ఈ ప్రోగ్రామ్ కోసం. అయితే సో, ఈ టోటల్ అప్రెంటిస్‌షిప్ ప్రోగ్రామ్ కోసం ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్‌మెంట్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఏం చేశారు? చింతన్ శివిర్ అనేది స్టార్ట్ చేశారనమాట. సో, దీంట్లోని 3 డిస్టింక్ట్ బ్రేక్అవుట్ సెషన్స్ అనేవి ఉంటాయి. ఏంటంటే ఆ ఫోకల్ పాయింట్స్ స్టేక్ హోల్డర్ కొలాబరేషన్స్ అనమాట. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే ఎవరైతే అప్రెంటిస్‌షిప్ చేయాలనుకుంటారో వాళ్ళకి సూటబుల్ ఎన్వైర్న్మెంట్ అనేది క్రియేట్ చేయడానికి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇండస్ట్రీకి వెళ్ళిపోతారు. వీళ్ళు నేర్చుకోవాల్సింది ఒకటి, వాళ్ళు నేర్పేది ఒకటి. వాళ్ళు ఎవరితో మాట్లాడాలో తెలీదు, ఏం మాట్లాడాలో తెలీదు. ఆటోమేటిక్‌గా వాళ్ళ అప్రెంటిస్‌షిప్ అనేది వేస్ట్ అయిపోతూ ఉంటుందన్నమాట. స్కిల్స్ అనేవి రాకుండా. సో, అందుకని చెప్పేసి ఈజీ కొలాబరేషన్ కోసం అలానే ఫార్మ్యులేటింగ్ స్ట్రాటజీస్ అండ్ ప్రాక్టీస్ అనమాట. సో, హై క్వాలిటీ అప్రెంటిస్‌షిప్ అనేది ప్రొవైడ్ అయ్యే విధంగా ఏ విధంగా డిజైన్ చేయాలి, స్ట్రాటజైజ్ చేయాలి అనేది ఇంకొక స్ట్రాటజీ. అలానే ఇంక్లూజివ్ అండ్ డైవర్సివ్ అప్రెంటిస్‌షిప్ ఎకోసిస్టమ్ అంటే అందరినీ ఇంక్లూడ్ చేస్తూ డైవర్స్ పర్సన్స్ నుండి, కేటగిరీస్ నుండి ఈ అప్రెంటిస్‌షిప్‌లోకి తీసుకుని రావాలి అని చెప్పేసి 3 ఫోకల్ పాయింట్స్ ద్వారా చింతన్ శివిర్ ఆ పేరులోనే ఉంది. చింతన్ శివిర్ అంటే ఏంటి? వీళ్ళకి జాబ్ అంటే వీళ్ళ అప్రెంటిస్‌షిప్ అనేది చేస్తున్నప్పుడు ఎటువంటి టెన్షన్స్ ఆర్ ప్రెషర్స్ అనేవి లేకుండా ఈ కాంపోనెంట్‌ని కూడా విత్ ద సపోర్ట్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్‌మెంట్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ తోటి స్టార్ట్ చేయడం అనేది జరిగిందనమాట. దీన్ని కూడా మెన్షన్ చేస్తారు. ఇది దేంట్లో పార్ట్? ఎన్ఏపీఎస్‌లో పార్ట్. ఎన్ఏపీఎస్ ఎప్పుడు లాంచ్ చేశారు? 2016లోనే. కానీ ఇప్పుడు డీబీటీ అనేది ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారు? ఇక్కడ నుండి స్టార్ట్ చేయబోతున్నారు. అది గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? సో, దిస్ విల్ బి ద లాస్ట్ ఆర్టికల్ ఫర్ అస్. ఏంటిది? జాయద్ తల్వార్. ఈ జాయద్ తల్వార్ అనేది ఏంటి? ఇట్ ఈస్ ఏ నేవల్ ఎక్సైజ్. ఓకే. ఎవరెవరికి మధ్య? డైరెక్ట్ క్వశ్చన్ వచ్చేసరికి జాయద్ తల్వార్ అనేది ఎవరెవరికి మధ్య? యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఓకే, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అలాంగ్ విత్ ఇండియా. ఇండియా అనేది యూఏఈ కండక్ట్ చేయబోతున్న జాయద్ తల్వార్ ఎక్సర్సైజ్లోని
2 ఫ్లాగ్షిప్స్ షిప్స్ అనేవి తీసుకుని వెళ్ళబోతుంది అనమాట. అవి ఏంటేంటి, ఐఎన్ఎస్ విశాఖపట్నం అండ్ ఐఎన్ఎస్ త్రిఖండ్ అనమాట, ఈ రెండు కూడాను. సో దీని ద్వారా అటు యుఏఈ నేవల్ ఫోర్స్ కానీ ఇటు మనం కానీ మ్యారిటైమ్ ఆపరేషన్స్ అనేవి చేయబోతున్నాం అనమాట. సో దాని ద్వారా వాళ్ళకి మనకి మధ్య కోఆపరేషన్ అనేది, ఇంకా టైజ్ అనేవి అంటే ఫ్రెండ్షిప్ అనేది కూడాను ఇంప్రూవైజ్ అవుతుందని. ఎందుకంటే మన దగ్గర ఉన్న హై క్వాలిటీ టెక్నాలజీస్ కానీ సెన్సార్స్ కానీ అలాంటివి మనం ఏం యూజ్ చేస్తున్నాం మనం వాళ్ళకి ప్రొవైడ్ చేస్తాం. వాళ్ళు ఎటువంటి స్ట్రాటజీస్ ఎటువంటివి ఇంప్లిమెంట్ చేస్తున్నారని వాళ్ళ తాలూకా స్ట్రాటజీస్ అనేవి మనకి కూడా షేర్ చేస్తారనమాట. సో దాని ద్వారా ఏంటి, అటు ఫ్రెండ్షిప్ ఇంక్రీజ్ అవుతుంది, ఇటు సెక్యూరిటీ అనేది కూడా, ఇండియన్ ఓషన్లో సెక్యూరిటీ అనేది కూడా ఇంప్రూవైజ్ అనేది అవుతుంది. అలానే టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అనేది కూడా జరుగుతుంది. సో వీటి కోసం అని చెప్పేసి జాయద్ తల్వార్లోని ఇండియా పార్టిసిపేట్ చేయబోతుంది. మనకి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో జాయద్ తల్వార్ అనేది ప్రిలిమ్స్లోని డైరెక్ట్గా ఎవరెవరికి మధ్య ఇంపార్టెంట్. దానితో పాటు మెయిన్స్లోని ఐఎన్ఎస్ విశాఖపట్నం గురించి కానీ ఐఎన్ఎస్ త్రిఖండ్ గురించి కూడా ఇంపార్టెంట్. ఐఎన్ఎస్ విశాఖపట్నం అనేది ఏంటి, లీడ్షిప్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ద ఇండియన్ నేవీస్ విశాఖపట్నం క్లాస్ స్టెల్త్ గైడెడ్ మిసైల్ అనమాట. ఇట్ ఈజ్ ఏ డెస్ట్రాయర్స్ అంటే అర్థం ఏంటి, ఎనిమీ షిప్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎనిమీ షిప్స్ని నేవీ కూల్చి పాడు చేసే, డిస్ట్రాయ్ చేసే టైప్ ఆఫ్ గైడెడ్ మిసైల్స్ అనమాట. అయితే ఇది నవంబర్ 2021 నుండి లార్జెస్ట్ డిస్ట్రాయర్ కింద ఈ రోజు వరకు కొంది ఇండియన్ నేవీ సర్వీస్కి హెల్ప్ చేస్తూ వస్తుందన్నమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి ఐఎన్ఎస్ త్రిఖండ్ వచ్చేసరికి ఇదొక తల్వార్ క్లాస్ ఫ్రిగేట్ అనమాట. అయితే ఈ తల్వార్ క్లాస్ ఫ్రిగేట్స్లోని సిరీస్ ఆఫ్ గైడెడ్ మిసైల్ ఫ్రిగేట్స్ అనేవి ఉంటాయి. అంటే వరుసగా కూడా ఇంకా అంటే వరుసగా మిసైల్స్ అనేవి కూడా ఒకటి తర్వాత ఒకటి మిసైల్ అనేది కూడా లాంచ్ చేసే ఫెసిలిటీ అనేది దీంట్లో ఉంది. ఓకేనా. అయితే ఇది ఎక్కడ, రష్యాలోని బిల్డ్ చేయడం అనేది జరిగింది. ఓకేనా. ఇది మల్టీ వార్షిప్ 6th అండ్ ఫైనల్ షిప్ ఆఫ్ తల్వార్ క్లాస్ ఫ్రిగేట్ అనమాట. ఇండియన్ నేవీలోని తల్వార్ క్లాస్లో ఇది లాస్ట్ అనమాట, త్రిఖండ్ అనేది. అయితే ఇంకొకటి మనకి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఇంపార్టెంట్ ఏంటి అంటే, దీస్ ఆర్ ఐఎన్ఎస్ విశాఖపట్నం అండ్ త్రిఖండ్. ఎక్సైజ్ డెజర్ట్ ఫ్లాగ్ అనేది యూఏకి ఇండియాకి మధ్య ఎయిర్ ఫోర్స్ ఎక్సైజ్ అంటే ఎయిర్ ఫోర్స్ వాళ్ళు అనమాట కండక్ట్ చేసేది. ఇండియా యూఏ బైలేటరల్ నేవల్ ఎక్సైజ్, దీంతో పాటు జయద్ తల్వార్తో పాటు బైలేటరల్ ఎయిర్ ఫోర్స్ ఇంకోటి వచ్చేసరికి డెజర్ట్ ఈగల్. సో ఇలాంటివి కూడా డెజర్ట్ ఎలాగ్ కానీ లేకపోతే ఇలాంటివి కూడా మనకి అడిగే స్కోప్ అనేది ఉంది. అంటే ఇంకా యూఏతో ఇంకేమేమి ఉన్నాయి అనే క్వశ్చన్స్ అనేవి కూడా మనకు అడిగే స్కోప్ అనేది ఉంటుంది. సో దీస్ ఆర్ ద థింగ్స్ మీరు ఇంకా డెప్త్లోని ఒకవేళ, ఎందుకంటే దిస్ ఈజ్ లైక్ ప్యూర్లీ కరెంట్ అఫైర్స్ సెషన్స్ మనం తీసుకుంటున్నవి, ఎందుకంటే మోర్ అండ్ మోర్ కరెంట్ అఫైర్స్ అనేవి మనం డిస్కస్ చేయడం వెరీ ఇంపార్టెంట్. ఇఫ్ ఎట్ ఆల్ మీరు ప్రతిదీ కూడా ఇన్ డెప్త్లోని ఇలాంటి ఫ్రిగేట్ అంటే ఏంటి, డెస్ట్రాయర్స్ అంటే ఏంటి, మిసైల్స్ అంటే ఏంటి, గైడెడ్ మిసైల్స్ అంటే ఏంటి, అయితే యూఏ తోటి ఇన్ని ఉంటే సింగపూర్ లాంటి కంట్రీస్ లేకపోతే ఇంకా యుఎస్ ఇలా జపాన్ వీళ్ళతోటి కూడా ఇంకా ఎటువంటి ఎక్సర్సైజెస్ ఉన్నాయి, ఇలాంటివన్నీ కూడా మీరు ఇన్ డెప్త్లో నేర్చుకోవాలి అనుకుంటే మన రికార్డెడ్ సెషన్స్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ అనేది 10,000 రూపీస్కి ఇప్పుడు అవైలబుల్గా ఉన్నాయి. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో త్వరగా జాయిన్ అయ్యి మీరు మోర్ అండ్ మోర్ నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకొని ఇటు కరెంట్ అఫైర్స్ అటు స్టాటిక్ పార్ట్లోని విత్ ఇన్ ఎగ్జామ్ అనేది స్టార్ట్ అవ్వకముందే మీరు స్ట్రాంగ్ బేసిక్స్తో ఉన్నారనుకోండి, ఎగ్జామ్ని ఈజీగా క్లియర్ చేసే స్కోప్ అనేది ఉంటుంది. ఎందుకంటే మనం అలాంగ్ విత్ ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ అనేది కూడా మనం ప్రొవైడ్ చేస్తాం కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ సైన్స్ అండ్ టెక్నాలజీ సెక్యూరిటీ పార్ట్ అయింది, సెక్యూరిటీ పార్ట్ అయిపోగానే మీకు టెస్ట్ సిరీస్ అనేది ఉంటుంది. దానివల్ల ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు, ఎలా అడుగుతారు అనేది మీకు ఈజీగా హ్యాండీ అయిపోతుంది అనమాట. ఓకేనా. సో ఇప్పుడు మనం వచ్చేసరికి దీని మీద ఒక క్వశ్చన్ అనేది నేను ఫ్రేమ్ చేశాను యాజ్ లైక్ ఎవ్రీడే. ఆ క్వశ్చన్ అనేది చూద్దాం. విత్ దట్ ఐ విల్ బీ ఎండింగ్ అప్ దిస్ సెషన్. సో క్వశ్చన్ ఆఫ్ ద డే లైక్ విశ్వకర్మ యోజన. సో ఇది ఏ ఆర్టికల్లో విన్నామో మీరే గుర్తెచ్చుకోండి. రీసెంట్లీ సీన్ ఇన్ ద న్యూస్ ఈజ్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్, ఎందుకంటే నేను ఆల్రెడీ మెన్షన్ చేశాను ఈ స్కీమ్ తాలూకా పర్టికులర్ డీటెయిల్స్ అనేవి మనకు తెలియదు, బట్ ఇది మీకు గుర్తుండాలి అనే కాంటెక్స్ట్ తోటి నేను ఏంటి అంటే ఇది క్వశ్చన్ ఆఫ్ ద డే కింద మెన్షన్ చేయడం అనేది జరిగింది. సో ఏ విమెన్, బి ఎస్సీస్ అండ్ ఎస్టీస్, సి ఓల్డ్ ఏజ్డ్, డి నన్ ఆఫ్ ద అబౌవ్. నాకు కింద కామెంట్ బాక్స్లో మీ ఆన్సర్ అనేది మెన్షన్ చేయండి. ఓకేనా.
So with that, I will be going to wrap up this session for today. Have a good day, students. All the very best for your preparation. And మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్ ఛానల్. అండ్ మీరు ఒకవేళ ఫాస్ట్గా మీ సిలబస్ని ఫినిష్ చేయాలి అనుకుంటే విత్ క్లియర్ కట్ అంటే క్లీన్గా నీట్గా ఇమ్మీడియట్గా ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ ఆప్షన్లోని రికార్డెడ్ సెషన్స్లో తీసుకునే ప్రయత్నం అనేది చేయండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే మా ఎల్టీఎక్స్ క్లాసెస్ టీమ్ అనేది ఆల్వేస్ అవైలబుల్ విత్ యూ. So have a good day. Take care, students.